దేవుడు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలంట? ప్రార్థించాలి. ఏం చేయాలమ్మా? ప్రతి సమస్యకు జవాబు ప్రార్థనే, పరిష్కారము ప్రార్థనే. ప్రార్థన ఆలకించే దేవుడు నీ ప్రార్థన విని అద్భుతాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. కాబట్టి ఎవరంట? ప్రార్థన ఆలకించేటువంటి వాడు మన దేవుడని కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నటువంటి భాగంలో చూస్తున్నాం. ప్రియులారా, మరొక విషయం ముగిస్తున్నాను నేను. ఏంటంటే, ఒకటి మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధికి వెళ్ళి దీనులుగా మౌనంగా ఉండాలి. అలా నువ్వు ఉన్నందువలన దేవునికి స్తుతి చెల్లించుట అని అది ఇష్టమైనటువంటి స్తుతి యాగం అని అర్థం. అది ఇష్టము దేవునికి. మనం ఏం చేయాలంట? దేవునికి స్తుతి చెల్లించే బిడ్డలుగా మొదటిగా దేవుని యొద్దకు వెళ్ళాలి, సియోనుకు వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి. మందిరంలో మౌనంగా ఉంటే దేవుని స్తుతి చెల్లించాలి. రెండవది ఏం చేయాలంట? మొక్కుబడి చెల్లించాలి. ఏం చేయాలంట? మొక్కుబడి చేసుకోవాలి, మొక్కుబళ్ళు చెల్లించాలి. మొక్కుబడి చేసుకున్నందువలన అన్నగారికి అద్భుతం చేసినట్లుగా అద్భుతం చేస్తాడు. మరి యెఫ్తాకు అద్భుతం చేసి శత్రువుల మీద విజయం ఇచ్చినట్లుగా మనకు విజయాన్ని ఇస్తాడు. నీకు ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి మొక్కుబడి మనం చేసుకోవాలి. మనం మొక్కుబళ్ళు దేవునికి చెల్లించే బిడ్డలుగా ఉండాలి. ఒకటి స్తుతి చెల్లించే వారిగా ఉండాలి, మొక్కుబడి చెల్లించే వారిగా ఉండాలి. మూడోది ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఏంటంటే, ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలని ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్ముడు 65వ కీర్తనలో తెలియజేస్తున్నాడు. ఇంకా ఉన్నాడు, సర్వ శరీరంలో నీ యొద్దకు వచ్చేదారు. 4వ విషయం ఏంటంటే, మనమంట సర్వ శరీరులంట ఆయన యొద్దకు వస్తారంట ప్రియులారా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ 3 విషయాలు మనం నేర్చుకోవాలి కదా. మన ప్రభువారు ఈ లోకానికి వచ్చి కదా మన కోసం తన ప్రాణం ఇచ్చినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. సర్వమానవాళ్ళ కోసం యేసుక్రీస్తు ప్రభువారు జీవము కలిగినటువంటి దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఆయన సన్నిధిలో దీనులుగా ఉండాలి. అలా ఉండి దేవునిని స్తుతించే బిడ్డలుగా ఉండాలి. రెండవది, ఆ దేవునికి మనం మొక్కుబళ్ళు చెల్లించే బిడ్డలుగా ఉండాలి. ఆ దేవునికి మనం ఏం చేయాలంటే, మన సమస్యలను బట్టి ప్రార్థించే వారిగా ఉండాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి నీ ప్రార్థన విని నీకు జవాబిస్తాడు. ఏం చేస్తాడు? ప్రార్థన విని జవాబిస్తాడు. సూర్యచంద్రులను ఆపివేస్తాడు, అగ్ని బలములు చల్లార్చేస్తాడు, సముద్రాన్ని చీల్చేస్తాడు. ప్రియులారా, నీ ప్రార్థన నీ అలాంటి సమస్యలని తీసివేస్తాడు. కాబట్టి ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ఆ తర్వాత సర్వ శరీరాలను ఆయన ఎద్దుకు వచ్చే రీతిగా మనం వారిని సిద్ధపరచాలి. అలాంటి మనమందరం సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేది అంటాడు. మానవులందరూ కూడా మార్గం తప్పి తిరుగుతుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, ఆయన సిలువలో మన కోసం ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి మనలందరూ మరలా ఆయన అంటే ఏం చేశాడంట? రక్తం ఇచ్చి కొన్నాడంట. ఏం చేశాడు? తన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి మనం కొని సర్వ శరీరులను ఆయన వద్దకు వచ్చేటట్టుగా, నరకానికి వెళ్లకుండా, సాతాన్ దగ్గరికి వెళ్లకుండా సర్వ మానవాళ్ళు కూడా ఆయన దగ్గరికి వచ్చేటట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కన్నాడు, మనల్ని విమోచించాడు. మరణం నుంచి, నరకం నుంచి విడిపించినటువంటి మంచి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నమ్ముకుందాం. ఏం చేయాలంట? ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకోవాలి. ఆయన మాట ప్రకారం జీవించాలి, రక్షణ పొందాలి, పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన సన్నిధికి వెళ్ళేవారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో మౌనంగా దీనులుగా ఉండేవారిగా ఉండాలి. ఆయనకి స్తుతియాగం అర్పించేవారిగా ఉండాలి. మొక్కుబళ్ళు చేసుకొని ఆయనకు మొక్కుబళ్ళు చెల్లించే బిడ్డలుగా ఉండాలి. ఆయనకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అందరూ కూడా ఆయన యొద్దకు వచ్చేవారిగా ఉండాలి. ప్రతి నాలుక, ప్రతి మోకాలు ఆయన నామమున వంగును అంటున్నాడు. ప్రతి నాలుక, ప్రతి మోకాలు యేసుక్రీస్తు ప్రభువుని ఆయన ఎదుట వంగుదట.
ఆయన ప్రభు అని ఒప్పుకుంటుందంట ప్రియులరా. ఎందుకంటే ప్రభు వారు మన కోసం ప్రాణం ఇచ్చినటువంటి మంచివారు. ఆ ప్రేమను అనేకులకు అర్థమవుతుంది. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాణ త్యాగం ద్వారా దేవుని యొక్క ప్రేమ మనకు అర్థమవుతుంది ప్రియులరా, ఆయన చూసినప్పుడు. కాబట్టి ఆయన ఎంతో విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించి ఆయన సాక్షులుగా జీవించే వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని సీయోనులోకి వెళ్ళేవారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. సీయోనులో మౌనంగా దేవుని ఎదురు భయము కలిగి వణుకుతూ ఉండేవారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ తర్వాత ఆయనను స్తుతి చెల్లించేవారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మొక్కుబళ్ళు చెల్లించేవారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ తర్వాత సమస్యలను బట్టి బాధపడి దుఃఖపడి దేవునికి దూరం కాకుండా ఆ సమస్యలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సర్వ మానవాళ్ళే అందరూ కూడా ప్రభు దగ్గరికి చేరాలని, పరలోకం చేరాలని ప్రారంభించినట్టు యేసుక్రీస్తు ప్రభు వారు సర్వ శరీరులు కొని దేవుని యొద్దకు వచ్చేవారిగా చేసేది. ఆ దేవుని నమ్ముకుందాం, ఆ ప్రభు మాటలు విని ఆ మాట ప్రకారం జీవించుదాం. అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక. చెప్పండి ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.